ఎన్నికలకు అక్రమాలకు అవినాభావ సంబంధం ఉండేది. అయితే కిందటేడాది జరిగిన బీహార్ ఎన్నికల్లోనూ అలాగే తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ అక్రమాలు, అల్లర్లు, రిగ్గింగ్ వంటి ముచ్చటే ఎక్కడా కనిపించలేదు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి. ఈ క్రెడిట్లో సింహభాగం భద్రతా బలగాలదే అని చెప్పవచ్చు. అలాగే సర్ ప్రక్రియ సమర్థవంతంగా అమలు కావటం ఇందుకు మరో కారణంగా భావించాలి. ఎన్నికల నిర్వహణలో ఇటీవల పెను మార్పులు సంభవించాయి. అంతేకాదు సదరు మార్పులు కూడా అందరికీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. సహజంగా ఎన్నికలనగానే అందరికీ అక్రమాలు గుర్తుకొస్తాయి. నిన్న మొన్నటి వరకు మన దేశంలో ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరగడం సర్వసాధారణంగా ఉండేది. అయితే తాజాగా సదరు అక్రమాలకు ఎన్నికల సంఘం పుల్స్టా వేయగలిగింది. అక్రమాలకు తావు లేకుండా 100% పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతమైందని చెప్పొచ్చు. ఎన్నికల అక్రమాలు అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు బీహార్ అంటారు రాజకీయ పరిశీలకులు. జంగల్ రాజ్లో బీహార్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు అల్లర్లు, పోలింగ్ కేంద్రాల స్వాధీనం, రిగ్గింగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లర్లకు, హింసకు భయపడి చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేవారు కాదు. ఎన్నికలనగానే బీహార్ ప్రజల్లో ఒక రకమైన భయం కనిపించేది. కాగా 2025 నవంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. ఎటువంటి అక్రమాలు లేకుండా 100% పారదర్శకంగా బీహార్ ఎన్నికలు జరిగాయి. అంతేకాదు 2025 బీహార్ ఎన్నికల్లో 66.91 ఓటింగ్ శాతం నమోదయ్యింది. కాగా 1951 నుంచి లెక్కలు తీస్తే బీహార్లో 66.91% ఓటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జానేష్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. బెంగాల్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 92.47% ఓటింగ్ నమోదయ్యింది. కాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2 విడతల్లో జరిగాయి. బెంగాల్లో మొత్తం 294 నియోజకవర్గాలున్నాయి. అయితే ఏప్రిల్ 23న జరిగిన తొలి విడతలో 152 సెగ్మెంట్లకు పోటీ జరిగింది. తాజాగా ఏప్రిల్ 29న జరిగిన రెండో విడతలో 142 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అయితే అటు తొలి దశలోనూ ఇటు రెండో దశలోనూ ఎక్కడా ఎటువంటి అక్రమాలు జరగలేదు. అంతేకాదు అల్లర్లు, హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్ వంటి ముచ్చటే లేకుండా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. అటు బీహార్, ఇటు బెంగాల్ ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరగడానికి అనేక కారణాలున్నాయి. అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలంటే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చాలా ముఖ్యం. దీంతో అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న ప్రాంతాలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పోలీసులను, అటు కేంద్ర ప్రభుత్వం బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. అడుగడుగున భద్రతా బలగాలను మోహరించారు. అంతేకాదు ఎక్కడ గుంపు కనిపించినా వారిని పోలీసులు చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రాల సమీప ప్రాంతాలకు సదరు గుంపులు వెళ్లకుండా భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. పోలింగ్ కేంద్రాల సమీపానికి అల్లర్ల మూకలు వెళ్లకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటన్నింటితో పాటు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేస్తున్న తీరును కూడా పోలీసులు పరిశీలించారు. ఓటర్లు క్యూలో వెళ్తున్నారా లేక గుంపుగా లోపలకు ప్రవేశిస్తున్నారా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించారు. ఇదిలా ఉంటే సర్ ప్రక్రియ ఈ పదం ఇప్పుడు ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణని సింపుల్గా చెప్పాలంటే సర్ ప్రక్రియ అని అంటున్నారు. సహజంగా ఓటర్ల జాబితాలో అనేక తప్పులు దొర్లుతుంటాయి. చనిపోయిన వారి పేర్లు కూడా సదరు జాబితాల్లో అలాగే కొనసాగుతుంటాయి. అంతేకాదు కొంతమంది ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్తుంటారు. అలా వెళ్లిన చోట కొత్తగా ఓటు నమోదు చేసుకుంటారు. కాగా గతంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఓటు జాబితాలో అలాగే కొనసాగుతుంటుంది. అంటే ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లుంటాయి. అంతేకాదు ఓటర్ జాబితాలో పేరు నమోదు కావడానికి కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలుంటాయి. ముఖ్యంగా భారతదేశ పౌరులకే ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకునే హక్కుంది. అయితే సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాల్లో అనేక మంది వలసదారుల పేర్లు కూడా ఓటర్ జాబితాలో నమోదై ఉంటుంది.
అంటే దేశ పౌరులు కానప్పటికీ దొంగచాటుగా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవడం అన్నమాట. ఈ పొరపాట్లను, తప్పులను సరిదిద్దడానికి ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ చేపట్టింది. కాగా సర్ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ అయితే ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. సర్ ప్రక్రియ అమలుకు వ్యతిరేకంగా ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు సదరు పిటిషన్ విచారణకు నల్లకోటు వేసుకుని స్వయంగా తానే హాజరయ్యారు. అయితే సర్ ప్రక్రియ అమలుకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ అమలు విజయవంతం కావడంతో చివరకు నికార్సైన ఓటర్ల పేర్లు మాత్రమే ఓటర్ జాబితాలో మిగిలాయి. ఈ నికార్సైన ఓటర్లే తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏదేమైనా ఎన్నికల నిర్వహణలో భారతదేశం పురోగతి సాధించిందని చెప్పొచ్చు.